హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. సో మనం ఈరోజు వచ్చేసి ఫ్లోరమ్స్ అండ్ అబ్సల్యూట్ గార్డెన్ స్టోర్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి కొండాపూర్లో ఉంది అండ్ ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. 20 రూపీస్ దగ్గర నుంచి 25 lakhs వరకు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ వాటి ప్రత్యేకత ఏంటి, వాటిని ఎలా పెంచుకోవాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ అలాగే ఇక్కడ మనం గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మధ్యన టెర్రస్ గార్డెనింగ్ ఎక్కువ పెరిగిపోయింది కదా, సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రామ్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. సో రామ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఇక్కడికి వచ్చాక అసలు నేను ఫస్ట్ అనుకున్నాను ఓకే కొన్ని మొక్కలు ఉంటాయేమో అంతే అనేసి అనుకున్నాను, బట్ చాలా మొక్కలు ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఒకటి 25,000 అని 15,000 అని అలా కూడా చెప్పారు. సో ఈ మొక్కలు అసలు మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైజింగ్? ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ చూస్తే బట్ ఇవన్నీ చూసారంటే మీరు ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి, ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనము ఎంట్రన్స్లో చూసిన వెంటనే మంచి లుక్ రావడానికి అన్నీ మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెడతాము. సో ఇవన్నీ సీజనల్స్ అండి, మనకి ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి ఇవి ఈ ఫ్లవరింగ్ రావడం. తర్వాత మనకి మార్చి ఏప్రిల్ వరకు ఉంటాయండి సీజనల్స్ అన్నీ. ఇవన్నీ స్టార్టింగ్ మనకి 15 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. 15 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి. చాలామంది దీనికి ఫ్యాన్స్ ఉంటారు. కలర్స్ మీరు చూసారంటే ఇది పిటోనియా అని పిలుస్తారు వీటిని. ఇవి చూడడానికి మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని రియల్ ఫ్లవర్స్ అనుకుంటారు, కానీ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. పిటోనియాస్ అవన్నీ దయాంతస్ అని పిలుస్తారు అవన్నీ కూడా. అది సీజనల్ కాదు, అన్ని సీజన్లో వస్తుంది. జనరల్లీ ఇది చూసారంటే ఫ్లవర్ చూసారంటే మీకు ఇది కొంచెం కేర్ ఎక్కువ తీసుకుని కొంచెం మనం షేడ్లో పెట్టుకుంటే కనుక ఇది అన్ని సీజన్లో వస్తుంది. జనరల్లీ దీన్ని అందరూ సీజనల్ ప్లాంటే అనుకుంటారు, దీన్ని దయాంతస్ అని పిలుస్తారు. సో ఇవన్నీ హైబిస్కస్ అన్ని సీజన్లో వస్తాయి. ఇవి కూడా సీజనల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఇట్లా ప్యాన్సీ అని పిలుస్తారు. డిఫరెంట్ ప్రతి ప్లాంట్కి ఒక డిఫరెంట్. ఇదన్నీ వింటర్ సీజన్ అండి, ఇవన్నీ వింటర్లో స్టార్ట్ అవుతాయి. మనకి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మార్చ్ వరకు ఉంటాయి. మార్చ్ తర్వాత కొన్ని ప్లాంట్స్ బతికే ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ కంప్లీట్గా చనిపోతాయి ఇవి. సో వాటరింగ్ ఇచ్చుకోవడం, కొంచెం షేడ్లో పెట్టుకోవడం ఫుల్. అంటే మనం ఎప్పుడైతే ఎండలు గట్టిగా స్టార్ట్ అయినాయో కొంచెం షేడ్లోకి మార్చుకుంటే కొంచెం కొన్ని రోజులు ఎక్స్ట్రా బతుకుతాయి ఇవి. అంటే ఇవి సీజనల్స్ కాబట్టి తక్కువ టైం ఉంటాయి కాబట్టి దీనికి ప్రైస్ కూడా తక్కువ ఉంటుందండి అన్నిటికి. ఇవి వచ్చి మీకు హైబిస్కస్ అందరికీ తెలుసు కదా, మందారాలు. ఇవన్నీ హైబ్రిడ్ మందారాలు. ఇవన్నీ రోజెస్ అండి, ఇవన్నీ డచ్ రోజెస్ ఉంటాయి. డచ్లో కలర్స్ వస్తాయి. మన కాశ్మీర్ రోజెస్ కొంచెం ఎక్కువ బతకాలంటే కాశ్మీర్ రోజెస్ తీసుకుంటే బెటరు. ఇవన్నీ మన దగ్గర రోజు 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి. బల్క్గా తీసుకుంటే మనము హోల్సేల్ ప్రైస్లో 45 రూపీస్కి ఇస్తామండి. సో అవన్నీ బోగన్విలియాస్ మీరు చూసారంటే ఓన్లీ రైనీ సీజన్లోనే ఫ్లవరింగ్ ఉంటుంది, మిగతా అన్ని సీజన్లోనే ఫ్లవరింగ్ ఉంటుంది. సో కాగితం పువ్వులు అని కూడా పిలుస్తారు జనరల్. దాంట్లో కొన్ని కలర్స్ రీసెంట్ కలకత్తా వెరైటీస్ కూడా వచ్చినాయండి ఇప్పుడు. మల్టీ కలర్ వస్తుందండి, అది ఇంపోర్టెడ్ వెరైటీ. మల్టీ కలర్ ఒకే సింగిల్ స్టెమ్కి వస్తే కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అది 6,000 అలా ఉంటుంది. ఏదో ఇండివిజువల్ స్టెమ్స్ ఉంటే కనుక 250 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఇప్పుడు చూస్తే ఇవన్నీ మల్లెలు, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది దీనికి. ఇవన్నీ మల్లెలు అండి, ఇవన్నీ మల్లెలు. ఇవి సమ్మర్లో వస్తాయి. మల్లెలో ఆ వెనకాల ఉన్న రకం వచ్చి చూసారంటే మీరు అది స్టార్ జాస్మిన్ అని పిలుస్తారు. అది అన్ని సీజన్లో వస్తుంది. మల్లెలో అన్ని సీజన్ వస్తుంది. రౌండ్గా ఉంది చూసారా, ఇది బొండు మల్లె అని పిలుస్తాం మనం. ఈ బొండు మల్లె ఇప్పుడే వస్తుంది, ఓన్లీ సమ్మర్లో వస్తుంది. ఇది బుష్లా పెరుగుతుంది, మనం వదిలేసుకుంటే క్రేపర్లా పెరిగిపోతుంది. బంతులు చూడండి, బంతులు ఇప్పుడు సీజన్ వస్తాయి, బంతులు అయిపోతాయి ఇప్పుడు. తర్వాత గార్డినియా అని పిలుస్తారు కదా, గోవర్ధనం అని పిలిచేవాళ్ళం. ఈ ఫ్లవర్ చూస్తుంటే అది మంచి ఫ్లవర్ వస్తుంది, రోజులా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు బడ్స్తో ఉండే మొన్న రీసెంట్గా వచ్చిన స్టాక్ అది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. సో తర్వాత దాని అనుకోవాలనే పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, కరివేర్ అని పిలుస్తారు. ఆ కరివేర్ దేవుడికి కూడా పెట్టుకుంటారు. జనరల్ నా దగ్గరకు వచ్చి కస్టమర్స్ దేవుడికి నిత్యం వచ్చి పువ్వులు ఏమని అడిగితే కనుక అది రికమెండ్ చేస్తాను. అది నిత్యం ఫ్లవరింగ్ వస్తుందండి. అది ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది. అది మనకి 45 రూపీస్ దొరుకుతుందండి. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి. ఈ ప్లాంట్ చూసారంటే దీన్ని
ఇది ఎడీనియం అని పిలుస్తారు, దీన్ని డెజర్ట్ రోజ్ అని పిలుస్తారండి. యాక్చువల్గా ఇది ఎడార్ నుంచి వచ్చిన ప్లాంట్. మనం వాటర్ యాక్చువల్గా ఈ స్టెమ్లో వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది లోకల్ అండి, ఇండియన్ వెరైటీయే. మనం దీన్ని బోన్సాలో పెంచుకోవచ్చు. ఈ స్టెమ్ చూసారా, ఇలా బోన్సే దీన్ని చిన్న ట్రేలో మార్చుకుని బోన్సాలో మార్చుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఇది ఎప్పుడు ఉంటుంది, అన్ని సీజన్లో ఫ్లవర్ వస్తుంది. మనకి ఎక్కడైతే మనకి ఒక చోట కార్నర్లో పెట్టుకుని, అంటే బయట దీనికి ఎండ పడాలి. సో వాటర్ రెగ్యులర్గా అవసరం లేదు, వీక్లీ వన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి డిఫరెంట్ సాయిల్ మిక్స్ ఉంటుంది. చూసారంటే ఈ సాయిల్ అంతా దీంట్లో బొగ్గు వేస్తారు. బొగ్గు వేసి సాయిల్ డిఫరెంట్గా ఉంటే వాటర్ వేసినా డ్రైన్ అయిపోవాలి, అప్పుడే బతుకుంటుంది ప్లాంట్. ఇలా దీన్ని బ్రాంచెస్ ఇలా కట్ చేసుకుని మల్టీ బ్రాంచెస్ వచ్చి మంచి బోన్సేల్ తయారవుతుంది. డిఫరెంట్ చూసారా, దీన్ని కట్ చేయడం వల్ల ఇలా మల్టీ బ్రాంచెస్ వచ్చినాయి. సో బోన్సే లుక్ వస్తుంది దీనికి. దీన్ని మనం నెమ్మదిగా ప్లేట్లో మార్చుకుంటే చాలా జెన్యూన్ బోన్సేల్ అనిపిస్తుంది. సో ఇది మనకి ఆఫీస్లలో ఇది ఇండోర్ కాదండి, ఇది ఇండోర్ కాదండి, అవుట్డోర్. ఫుల్ అవుట్డోర్లో పెట్టాలి, ఎండ పడాలి దీనికి. ఎండ పడకపోతే ఇది బతుకుదండి. ఇది కంపల్సరీ డెజర్ట్ రోజ్, కరెక్ట్ అండి. ఇవి చూసారంటే ఇవన్నీ క్యాక్టస్ అండి. సో క్యాక్టస్ కూడా ఈ నాసా సర్టిఫై చేసిన ఎయిర్ ప్యూరిఫైర్స్లో ఉంది. దీన్ని ఇండోర్లో పెట్టుకోవచ్చు, కాకపోతే దీనికి లైటింగ్ రావాలి, వెలుతురు వచ్చి లోపల పెట్టుకోవచ్చు. కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండపడి వెలుతురు పడి ప్లేస్లో ఉంటే కనుక మంచిగా బతుకుతుంది. దీన్ని 15 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే చాలు. ఈ సమ్మర్లో దీనికి ఫ్లవర్స్ వస్తాయండి, చూసారంటే ఈ సమ్మర్లోనే వస్తాయి ఫ్లవర్స్. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ క్యాక్టస్. అంటే జనరల్లీ బయట నర్సరీస్లో క్యాక్టస్ సక్లెంట్స్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, క్యాక్టస్ ఉండవండి. సో మన దగ్గర క్యాక్టస్ ఎక్కువ వెరైటీస్ పెట్టాం. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్. పాట్ ఇయర్ బై ఇయర్ పాట్ పెంచుకుంటూ వెళ్తే ఇది మంచిగా గ్రో అవుతుంది కూడా. సో ఇవన్నీ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 150 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. ఇది ఇంపోర్టెడ్ అండి. మళ్ళీ దీనికి ఫ్లవర్ వస్తుంది, ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. చాలా ప్లాంట్స్ మనకి చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తాయి. అక్కడ క్వాలిటీ బాగుంటుందండి, వాళ్ళు పోలీ హౌసెస్లో పెంచడం కానీ. సో ఇక మన ఇండియన్ దాంట్లో గ్రో చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళు కొంచెం ఫెర్టిలైజర్స్ అని ఇచ్చి స్పీడ్గా గ్రో చేస్తారు. సో దానివల్ల మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇక్కడ ఇదే ప్లాంట్ ఇక్కడ మనం గ్రో చేయాలంటే ఎక్కువ టైం పట్టడం వల్ల ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో మనం ఇంపోర్ట్ చేసుకోవడం తక్కువ ప్రైస్కి వస్తుంది. సో జనరల్ ఏమనుకుంటే ఇంపోర్టెడ్ ప్లాంట్ అంటే ఎక్కువ ప్రైస్ అనుకుంటారు. ఇది నార్మల్గా ఒకప్పుడు ఇది 1500 ఉండేది, ఇప్పుడు మన దగ్గర 500కి దొరుకుతుంది. దీనికి యాక్చువల్గా క్రిస్మస్ టైంలో ఫ్లవరింగ్ వస్తుందండి దీన్ని అందుకని క్రిస్మస్ క్యాక్టస్ అని పిలుస్తారు. దీనికి 15 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. ఇవన్నీ క్యాక్టస్ కలెక్షన్. అది బోన్సే ఇది చూసారంటే బోన్సే వెరైటీ అండి, క్యాక్టస్లో బోన్సే. చూసారా మీరు, ఈ ట్రేలోనే అలాగే ఎన్ని ఇయర్స్ అయినా ఇదే ట్రేలో బతుకుతుంది. సైజ్ పెరుగుతుంది, కానీ మనకి ఏంటంటే బోన్సే అంటే జనరల్లీ ఒక ట్రీ లుక్ వస్తుంది. ఇది పెరిగి కొద్ది ఒక ట్రీ లుక్ వస్తుంది అన్నమాట. సో దీన్ని బోన్సే క్యాక్టస్ అని పిలుస్తారు. ఇది క్యాస్టిల్ క్యాక్టస్ అని పిలుస్తారు. మనకు ఒక క్యాస్టిల్ ఎలా ఉంది అలా ఉంటుందండి క్యాక్టస్. జస్ట్ దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ జనరల్లీ మనం దీన్ని ఇలా కట్ చేసి ఒక స్టెమ్ ఇలా ఇరిపి మనం అలా సాయిల్లో పెడితే ఇది మళ్ళీ ట్రీ ఇంకో ప్లాంట్ తయారవుతుంది. క్యాక్టస్లు అన్నీ కూడా అంతేనండి. ఇది ఎక్కడైనా ఉంటాయా మనకి వెదర్ ఈ కండిషన్? ఇది మన కండిషన్లో బాగానే పెరుగుతుందండి. దీనికి కాకపోతే నేను చెప్పినట్టు లైటింగ్ రావాలి. చాలామంది ఏం తీసుకెళ్తారంటే దీన్ని తీసుకెళ్ళి కంప్లీట్ లో లైట్లో పెట్టేస్తారు, ఇంట్లో అలా ఇండోర్లో పెట్టేస్తారు. లైటింగ్ రాని ప్లేస్లో, న్యాచురల్ లైట్ రాని ప్లేస్లో పెడితే బతుకుది. ఇది అంటే ఏమైపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది. ఇది స్ట్రాంగ్ ఉంటుంది కదా, మెత్తగా అయిపోయి లోపల సాగీగా అయిపోయి పాడైపోతుంది. సో మనం ఏం చేయాలంటే లైటింగ్ వచ్చే ప్లేస్లో పెట్టాలి. అలా ఇంట్లో లేదు లైటింగ్ అస్సలు రాదంటే ఏం చేయాలి, వీక్లీ వన్స్ బయట వదిలేసాలి తీసుకెళ్ళి. బాల్కనీలో ఎండపడే ప్లేస్లో వీక్లీ వన్స్ ఆ రోజే వాటర్ పోసుకుంటే సరిపోతుంది. జనరల్లీ 15 డేస్కి ఒకసారి మంచిగా వాటర్ పోయాలి. మంచిగా వాటర్ పోయడం మీనింగ్ ఏంటంటే దీని హోల్స్ ఉంటాయి ప్రతి పాట్కి, ఈ హోల్స్ నుంచి వాటర్ బయటకు రావాలి. అలా పోయగలిగితే కనుక కింద ఉన్న చిన్న చిన్న రూట్స్ కూడా వాటర్ వెళ్ళి ప్లాంట్ హెల్తీగా బతుకుతుంది. లేదంటే టిప్స్ ఎండిపోవటము, లేకపోతే ఓవర్ వాటర్ అయితే సాగీగా అయిపోవడం జరుగుతుంది. సో రామ్ గారు, ఈ మొక్కల గురించి కొంచెం చెప్తారా? ఇవన్నీ మీరు ఇప్పుడు క్యాక్టస్ చూసారు కదండి, ఇవన్నీ సక్యులెంట్స్. సో ఇవి రెండు కూడా డెజర్ట్ ప్లాంట్సే. సో డెజర్ట్ ప్లాంట్స్ వల్ల ఏం చేస్తాయంటే డెజర్ట్లో జనరల్ ఏం జరుగుతుంది, ఎప్పుడో కానీ వర్షం వచ్చినప్పుడే వాటర్ తీసుకోవాలి. సో ఇవి ఎలా పెరుగుతాయంటే వర్షం వచ్చినప్పుడే తీసుకుని ఈ లీవ్స్లో స్టోర్ చేసుకుంటాయి. సో మనం ఓవర్ వాటర్ చేయకూడదు దీనికి. అందుకని ఈ లీవ్స్లో వాటర్ స్టోర్ చేసుకోవడం వల్ల ఓన్లీ సాయిల్కి వాటర్ పోయాల్సి ఉంటుంది. 15 డేస్ 1 మంత్ వాటర్ పోయినా పోయకపోయినా ఏం కాదు. సో ఓవర్ వాటర్ చేయకూడదు. ఇవాళ వాటర్ పోసాము, రేపు వాటర్ పోసాము, థర్డ్ డే వాటర్ పోసాము, అలా వాటర్ పోసుకుంటే పోతే ఈ ప్లాంట్ పోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్కి వాటర్ దీంట్లో స్టోర్ చేయడం వల్ల, లీవ్స్లో స్టోర్ చేయడం వల్ల మనం సాయిల్కే పోయాలి.
సో లేదు అంటే దీనికి బెస్ట్ వే ఏంటంటే ఒక మగ్గు వాటర్ తీసుకుని ఇలా ఇక్కడ వరకు డిప్ చేస్తే ఓన్లీ రూట్సే వాటర్ తీసుకుంటుంది. ద బెస్ట్ వే మరి సక్యులెంట్స్కి క్యాక్టస్కి వాటర్ చేయడం ద బెస్ట్ వే ఏంటంటే ఒక మగ్గు వాటర్ తీసుకుని ఇక్కడ వరకు డిప్ చేసామనుకోండి. సో చూడండి వాటర్ దీనికి అసలు లీవ్స్ వాటర్ పట్టదు. సో అప్పుడు మంచిగా గ్రో అవుతుంది. సో దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక ప్లాంట్ నుంచి చాలా ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ చూడండి బేబీస్ వస్తున్నాయి దీనికన్నీ. సో ఇవన్నీ తీసుకుని సింగిల్ ప్లాంట్ చేసుకోవచ్చు మనం. సో ద బెస్ట్ ప్లాంట్ ఇది సర్టిఫై చేసిన ప్లాంట్స్లో ఉంది ఎయిర్ ప్యూరిఫైర్ కింద. మనం ఫుల్ ఇండోర్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ వెరైటీస్ అండి. ఎక్కువ వాటర్ పోయలేము, మనం ఎక్కువగా కేర్ తీసుకోలేము అన్న వాళ్ళకి ఇది బెస్ట్ కదా ప్లాంట్. కానీ ఏంటంటే ఒకటి దీనికి ఎక్కువ వీలైనంత లైటింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మంచిగా లైటింగ్ వస్తుంది కదా, ఎంత లైటింగ్ ఇవ్వగలిగితే కనుక ఇది చాలా మంచిగా గ్రో అవుతుంది. లో లైట్లో పెట్టాము సపోజ్ ఇంట్లో అంత లైటింగ్ రాదు, అలాంటి టైంలో వీక్లీ 2 days మనం బయట పెట్టేయాలి కంప్లీట్గా. బాల్కనీలో వదిలేస్తే ఆ రోజు వాటర్ పోసుకుని బాల్కనీలో వదిలేస్తామనుకోండి మంచిగా గ్రో అవుతుంది. సో మన దగ్గర ఇవి స్టార్టింగ్ 50 rupees నుంచి ఉంటాయండి సక్యులెంట్స్. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ అండి.